స్వాగతం సుస్వాగతం ఓ యేసుదేవా స్వాగతం సుస్వాగతం ఓ యేసుదేవా నీ దివ్య రూపం మదిలో వెలలో నవ సుప్రభాతమై విరిసేను నీ దివ్య రూపం మదిలో వెలలో నవ సుప్రభాతమై విరిసేను వేణవన్నుల పూలతోటి నీకు మాలరల్లేము చైత్ర వీణల రాగరవళితో మేము స్వాగతించేము సుస్వాగతం శుభ స్వాగతం సుమ స్వాగతం గణ స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం సుమ స్వాగతం గణ స్వాగతం సూర్యుడువై మమ్ము మేలు కొలిపావు జాబిల్లివై మాకు జోల పాడావు సూర్యుడువై మమ్ము మేలు కొలిపావు జాబిల్లివై మాకు జోల పాడావు ఆకలైన వేళలు మా తల్లివైనావు కన్న తండ్రివై మాకు దారి చూపావు ఆకలైన వేళలు మా తల్లివైనావు కన్న తండ్రివై మాకు దారి చూపావు మరువను స్వామి ఏ నాటికి నీ మేలు మరువను స్వామి ఏ నాటికి నీ మేలు నీ పాద ధూళులే మాకు 10,000 సుస్వాగతం సుమ స్వాగతం శుభ స్వాగతం గణ స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం సుమ స్వాగతం గణ స్వాగతం నేటి పూజను ఈ క్రింది వారు వారి కోరికల కొరకు వారి ఉద్దేశాల కొరకు అర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసం వియాన్ని హోం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తుంగా బాలస్వామి రెడ్డి అతనిపై దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు దయచేయమని వీరి వ్యాపారం బాగా జరగాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను తుంగా జోజిరెడ్డి మేరీ రాజేశ్వరి సమర్పిస్తున్నారు. హైదరాబాదు అగ్రమేత్రాసనం సంతోష్ నగర్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అల్లం విజయ ప్రతాప్ రెడ్డి విక్టోరియా రాణి దంపతులకు మరియు వీరి కుమార్తె అల్లం మేధ ఈ నెల 21న పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా వీరిపై దేవుని దీవెనలు ఆయురారోగ్యములు భాగ్యములు దయచేయమని కోరుతూ మరియ తల్లి పేరిట ఈ దివ్య బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పిరంగిపురం విచారణ బి విజయకుమార్ రిటైర్మెంట్ అవుతున్నందున దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు దయచేయమని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం మంగళగిరి విచారణ కీర్తిశేషులు పగిడి వంశీకృష్ణ వర్ధంతి జ్ఞాపకార్థముగా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ
ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. నేటి సువిశేషంలో ప్రభు తన రక్షణ భాగ్యాన్ని మానవాళికంతటికీ చెందుతుంది. ఎవరెవరైతే దానికి స్పందిస్తారో వారందరూ దాన్ని స్వీకరించవచ్చు, దానికి భాగ్యులు కావచ్చు, దానికి అర్హతను సంపాదించుకోవచ్చు అని మనకు తెలియజేస్తున్నారు. కావున ఈ పూజలో మానవాళి అంతటా ఆ క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని అంగీకరించాలని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ఇటువంటి సందర్భంలో ఆ ప్రభు ఆశించిన విధంగా మనం వారి సందేశాన్ని అందరితో పంచకుండా ఉన్నట్టయితే మమ్మల్ని క్షమించు అని మనసారా ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, రోమియ శ్రీసభ ప్రథమ ఫలములను వేద సాక్షుల రక్తముతో ముద్రించి ప్రతిష్ఠించి గౌరవించితిరి. హింసల నడుమ వారు ప్రదర్శించిన ధైర్య సాహసములు మాకు స్ఫూర్తిదాయకంగా ఉండునుగాక. వారు పొందిన విజయము విశ్వాసపాత్రమైన ప్రేమ విజయముగా మేము గుర్తించి సదా ఆనందింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు వారా. మొదటి పట్టణము. సియోను కుమారులు తను ప్రాకారముల నుండి ప్రభువునకు మొరపెట్టిరి. విలాప గీతాలు 2వ అధ్యాయము 2వ వచనము 10 నుండి 14, 18 నుండి 19వ వచనం వరకు. ప్రభువు నిర్దయతో యూదాలోని పల్లెలన్నిటినీ నాశనం చేసెను. ఆగ్రహంతో యూదా కోటలను కూల్చివేసెను. ఆ రాజ్యమును దాని పాలకులను క్రింద పడద్రోసి అవమానమున ముంచెను. సియోను వృద్ధులు నేలపై చతికలపడి మౌనము వహించిరి. గోనె తాల్చి తలపై బూడిద చల్లుకొనిరి. యెరూషలేము యువతులు తలలు నేల మీదికి వంచిరి. ఏడ్చి ఏడ్చి నా కన్నులు మస్కలు క్రమ్మినవి. నా అంతరాత్మ అంగలార్చుచున్నది. నా ప్రజల వినాశనం గాంచి నేను శోకంతో కృంగిపోతిని. చిన్నపిల్లలు, పసికందులు పురవీధులలో సొమ్మసిల్లి పడిపోవుచున్నారు. వారు తమ తల్లులను చూచి మాకు అన్నపానీయం లేవి అని అల్మటించుచున్నారు. గాయపడిన వారి వలె నగర వీధులలో కూల్చుచున్నారు. తల్లుల ఒడిలో ఒదిగి ప్రాణములు విడుచుచున్నారు. యెరూషలేము కుమారి, నేను నిన్ను గూర్చి ఏము చెప్పుదును? నిన్నెవరితో సమపోల్చగలను? సియోను కుమారి, నేను నిన్నెట్లు ఓదార్తును? నీ వలె వెదలు అనుభవించిన వారెవ్వరు? నీ వినాశనమున సముద్రం వలె అనంతమైనది. నిన్ను ఉద్ధరింపగల వారెవ్వరు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములను చూచిరి. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు.
వారు వ్యర్థమైన ఉపదేశములనిచ్చి వారైరి, త్రోవ తప్పించు దర్శనములను చూచిన వారైరి. యెరూషలేము కుమారి, నీ ప్రాకారములు ప్రభునకు మొరపెట్టునుగాక. నీ కన్నీళ్లు రేయింబవలు ఏరువలే ప్రవహించునుగాక. నీవు ఎడతెగక విశ్రాంతి నొందక బాష్పములు ఉలకుందుగాక. నీవు రేయి ప్రతి జామున లేచి ప్రభునకు మొరపెట్టుము. నీ హృదయము విప్పి ప్రభువు ఎదుట మనవి చేయుము. ఆకలి వలన వీధి మూలల్లో చనిపోవు నీ బిడ్డల కొరకు ఆయనను ప్రార్థింపుము. ఇది ప్రభువు వాక్కు. యేసునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. మీ దీనులను విస్మరింపకుము. దేవా, నీవు మమ్ము శాశ్వతముగా విడనాలనేలా, నీవు మేపడి గొర్రెలపై నీ కోపము రగులుకొననేలా, నీవు ప్రాచీన కాలముననే ఎన్నుకొనిన ప్రజలను నీవు స్వయముగా విమోచించి నీ జాతినిగా చేసుకొనిన వారిని నీవు వసించిన ఈ సియోను కొండను జ్ఞప్తికి తెచ్చుకొనము. అందరూ ప్రభు ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. మీ దీనులను విస్మరింపకుము. పూర్తిగా ధ్వంసమైన ఈ శిథిలముల మీద నీ కాళ్ళు మోపి నడువుము. శత్రువులు దేవాలయంలోని వస్తువులనెల్లా నాశనం చేసిరి. నీ భక్తులు గుమికూడిన చోటుననే విరోధులు విజయం నాదం చేసిరి. తమ జెండాలను నెలకొల్పిరి. అందరూ ప్రభు ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. మీ దీనులను విస్మరింపకుము. వారు గొడ్డళ్లతో చెట్లు నరుకు వడ్రంగుల వలె కనపడిరి. గొడ్డళ్లతోనూ సమ్మెటలతోనూ బొమ్మలు చెక్కిన చిత్రపటాలను ధ్వంసం చేసిరి. నీ నామ మందిరమును అపవిత్రం చేసిరి. దేవాలయమును తగులబెట్టిరి. అందరూ ప్రభు ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. మీ దీనులను విస్మరింపకుము. నీ నిబంధనమును స్మరించుకొనుము. దేశంలోని చీకటి చోటులెల్లా హింసకు ఆటపట్టులైనవి. బాధితులు అవమానంతో వెనుదిరుగునట్లు చేయకుము. దీనులను ఆర్తులనైన ప్రజలు నిన్ను స్తుతించునట్లు చేయుము. అందరూ ప్రభు ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. మీ దీనులను విస్మరింపకుము. నజరేయవాస ఓ యేసు ప్రభువ, నీ మహిమను చాటెదం. హల్లెలూయ గీతం. నజరేయవాస ఓ యేసు ప్రభువ, నీ మహిమను చాటెదం. హల్లెలూయ గీతం. హల్లెలూయ 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 హల్లెలూయ. నజరేయవాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడెదం. హల్లెలూయ గీతం. నజరేయవాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడెదం. హల్లెలూయ గీతం. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనే ఉందిరుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 17వ వచనం వరకు. యేసు కపర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షపాతముతో విపరీతమైన బాధతో బాధపడుచు మంచం పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వారిని స్వస్థత పరుతును అని యేసు
ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా చాలును. నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారము గల వాడను. నా ఆధీనమందున్న ఏ సైనికుడినైనా నేను రమ్ము అనినా వచ్చును, పొమ్ము అనినా పోవును. నా సేవకుడు నేను చేయుము అనినా దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. కానీ రాజ్యమునకు వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రోయవేయబడుదురు. అచట వారు విలపించుచు పండ్లు కొరుకుకొందురు అని పలికెను. అంతటా యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు జరుగునుగాక అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి అచట జ్వరపీడితయై మంచము పట్టి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేతిని తాకినంతనే జ్వరము విడిచిపోయాను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేశాను. ఆ సాయం సమయమున పిశాచ పీడితులకు పలువురిని యేసు వద్దకు తీసుకొని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి రోగులందరినీ స్వస్థతపరిచెను. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చక్కటి పఠనాన్ని విన్నాం. విలాప గీతంలోని పఠనం, ఆ పిమ్మట సువార్తలోని, ముఖ్యంగా మత్తయి గారు రాసిన, దీనినే లూకాసు గారు కూడా రాశారు, 7వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. ఈ పఠనంలో కొన్ని ముఖ్య సందేశాలను మనం గ్రహించవచ్చు. అసలు ఈ పఠనం యొక్క నేపథ్యం ఉంది చూడండి, అదే చాలా ముఖ్యమైనది. ఇజ్రాయేలు ప్రజలు దేవుని రక్షణ మాకే వర్తిస్తుంది, మాకే చెందుతుంది, మేమే దానికి అర్హులము అని భావిస్తూ ఉండగా, మేమే దానికి వారసులం అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉండగా, యేసు ప్రభు దాన్ని కాస్త మార్చి మనందరికీ, మానవాళి అంతటికీ అది వర్తిస్తుంది అని నేడు ఒక మంచి ఉదాహరణ ద్వారా, ఒక సంఘటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్కు అనేది, దైవ సందేశం, ఆ దివ్యవాణి మానవాళికంతటికీ వర్తిస్తుంది, ఏ ఒక్కరికో పరిమితం అయ్యేది కాదు. అంటే ఏమిటి? విశ్వజనీయమైనది. అందుకే ఆనాడు ప్రభు, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి నా నామాన్ని ప్రకటించండి అన్నారు. అంతటితోటి ఆగవద్దు, మీరందరూ నాకు సాక్ష్యం ఇవ్వండి అని కూడా మనల్ని ఆహ్వానించారు. కాబట్టి ఈ ప్రపంచమంతటా, ఈయన మానవ సమాజం అంతటా దీన్ని ప్రకటించాలి. అది మన బాధ్యతగా గుర్తిద్దాం.
ఇక అసలు విషయం దగ్గరకు వద్దాం. ఒక శతాధిపతి అనగానే అర్థమైపోతుంది. 100 మంది సైనికులు లేదా సేవకులు కలిగి ఉన్న ఒక శతాధిపతి. అలాంటి వారు 6-7 మంది ఉండేవాళ్ళు ఆ సైన్యంలో, ఆ ఊర్లో. ఇతను ఇతర శతాధిపతుల వలె కాక తన సైనికులకు ఏమైనా ఆపద వస్తే అతను బాధపడి ఏదో ఒకటి చెయ్యాలి అని తపన పడేవాడు. ఒక మంచి శతాధిపతిగా మనకు కనపడుతూ ఉన్నాడు. యూదయ మతంలో లేకపోయినప్పటికీ ఆ అబ్రహాము, ఈసాకు, యాకోబు దేవుల యొక్క విశ్వాసం అతనిలో లేకపోయినప్పటికీ ఆ దైవరాజ్య విలువలు మాత్రం, ఆ సుగుణాలు మాత్రం ఆయనలో పుష్కలంగా కనపడుతూ ఉన్నాయి. దాన్ని ప్రభు ఒక ఉదాహరణగా తీసుకున్నారు. అతను యేసు గురించి ఎంత తెలుసుకున్నాడో మనకు తెలవదు, చాలా విని ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ ప్రభువును చూడగానే మాత్రం అతను ఈ వాక్యాలను పలుకుతున్నాడు. ఈ పదాలను, ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాం పూజలో. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు ఒక్క మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. దీన్ని మనం దివ్య సప్రసాదాన్ని పుచ్చుకునే ముందు మనమందరం చెప్తూ ఉంటాం. చూడండి, ఒక శతాధిపతి, ఒక అవిశ్వాసుడిగా గుర్తింపబడిన అతను పలికిన పలుకులను మనం ఈనాడు 2000 సంవత్సరాలుగా మనం ఈ పలుకును పలుకుతూ ఉన్నాం. కాబట్టి ఆయన విశ్వాసం ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. తద్వారా మనం ఏంటి ప్రభు మన నుండి కోరేది అంటే, ఒక అవిశ్వాసే అంత విశ్వాసం మనకు చూపించినప్పుడు ఇక మనం ఇంకెంత విశ్వాసాన్ని చూపించి ఉండాలి అనేది మనం గ్రహించుకోవాలి, మనం ధ్యానించుకోవాలి. దానికి మనం సమాధానం ఇవ్వాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక తన గురించి తను చాలా చెప్తూ ఉన్నాడు. నాకు ఎంత అధికారం ఉంది, నేను ఎంతమందిని శాసించగలను, ఎంతమంది నా మాట వింటారు, ఇవన్నీ మనకు ఉన్నాయి. అసలు యేసు ప్రభు అవన్నీ విని ఒకంత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరిచారు. ఇంత విశ్వాసం, ఇంత గౌరవం ఈయనకుందే అని ప్రభు కూడా ఆశ్చర్యాన్ని ప్రకటించారు, మన ముందు వ్యక్తపరిచారు. మరి ఆ పిమ్మట ఏం జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. సేవకుడు సైతానుచే శోధింపబడ్డాడు, ఆవహింపబడ్డాడు. ఆ ప్రభువును చూడగానే అతను ఆ సేవకుని వదిలివేలి ప్రభు చెంత చేరుకున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు? ఇదిగో, రాజ్యమునకు వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రోయబడుదురు, అతట వారు విలపించుచు పండ్లు కొరుక్కొందురు అని పలికను. ఇది ఒక న్యాయాధిపతి తన నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా ఉంది. ఒక విధంగా ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా ఉంది. ఓ యూదయ ప్రజలారా, ఆనాడు అబ్రహాము, ఈసాకు, యాకోబు ద్వారా ఆ భగవంతుడు మీకు ఎన్నో తెలియజేశారు. మరి ఎక్కడికి వెళ్ళింది మీ విశ్వాసం? ఎందుకు కొరతపడింది? ఎందుకు దాన్ని సంపూర్ణంగా మీరు చూపించలేకపోతూ ఉన్నారు, వ్యక్తపరచలేకపోతూ ఉన్నారు అనేది మనం. అంతేకాకుండా మేము వారసులం అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇదిగో మనం పేరు చెప్పి ఏదో కాయలు అమ్ముకున్నట్టుగా ఉంటే కుదరదు. దాన్ని మనం సార్థకం చేసుకోవాలి. అక్కడే నిజమైన వారసత్వం ఉంటుంది. అది ఈ శతాధిపతి ద్వారా మనకు తెలియపరిచారు. అప్పుడు ఏమన్నారు ప్రభు ఆ శతాధిపతితో? ఇక చాలు, నీ విశ్వాసాన్ని వ్యక్తపరిచావు, పరీక్షలో బాగా పాస్ అయ్యావు, ఇక వెళ్ళిపో. నీవేం కోరుకుంటున్నావో అది నీకు జరగబోతుందే కాదు, జరిగింది. ఆ క్షణమే ఆ సేవకుడు స్వస్థత పొందాడు.
ఏ క్షణంలో ప్రభు అయితే ఇక నీవు వెళ్ళిపో, నీ విశ్వాసమే నిన్ను నీకు మేలు చేస్తుంది అని అన్నప్పుడు ఆ సేవకుని యొక్క అనారోగ్యం మటుమాయమైపోయింది. ఇక్కడ మనం 2 విషయాలను గుర్తించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒకటి, ఆ శతాధిపతి యొక్క విశ్వాసం, అవిశ్వాసి అన్యమతస్థుడైన ఆయన యొక్క విశ్వాసం, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక రెండవది, ప్రభువు అతనికి ఇచ్చిన అభయం. ఇక నీవు ఇంటికి వెళ్ళిపో, నీవు దేనినైతే వెతుకుతున్నావో అది నీకు ఈ క్షణమే ఇవ్వబడింది. ఆనాడు ప్రభు జక్కయ్యనితో ఈ క్షణమే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీవు అబ్రహాము సంతతిలో అబ్రహాము కుమారుడిగా పిలువబడుతున్నావు, ఈ క్షణమే. ఇక ఆలస్యం, మీరు ఆలస్యం చేయొచ్చు కానీ నేను ఆలస్యం చేయను, ఈ క్షణమే నీకు రక్షణ ఇవ్వబడుతుంది అని ఆనాడు మనకు లూకాసు వార్తలో మనం చదువుతున్నట్టుగా 19వ అధ్యాయంలో మనం ఇక్కడ దాన్ని జ్ఞప్తికి తీసుకొని రావచ్చు ప్రేమైన సహోదరి సహోదరులారా. ఇక నీవు ఇక పొమ్ము, నీ విశ్వాసం. ఆ తర్వాత ప్రభు ఏమంటున్నారంటే, ఇంతటి విశ్వాసం నేను ఎప్పుడు చూడలేదు. ఇది మనందరికి ఒక హెచ్చరిక లాంటిది. మన విశ్వాసం ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఏ పరిమాణంలో ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన జ్ఞానస్నానం పుచ్చుకొని నిత్యము పూజ ప్రార్థనలు జరుపుకుంటున్న మనకు అంత విశ్వాసం మనకుందా? అది యూదులకు ముందు ఒక హెచ్చరిక ప్రభువు పలుకుతూ ఉన్నారు. అబ్రహాము, ఈసాకు, యాకోబు పితామహుల యొక్క వారసులం, సంతానం, బిడ్డలం అని మీరు చెప్పుకుంటున్నారే, మరి వారికి ఉన్నంత విశ్వాసం అందులో కొంత కాకపోతే కొంతైనా ఉందా అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి మన విశ్వాసం ఏమిటి? ఇక్కడ విశ్వాసం గురించి ఒక చిన్న మాట చెప్పుకుందాం. ఏమిటి విశ్వాసం? ఈ పదాన్ని మనం నిత్యం వాడుతూ ఉంటాం. విశ్వాసం ఏంటంటే మన భారాన్ని ఆ ప్రభువు మీద, ఆ సృష్టికర్త మీద, ఆ భగవంతుని మీద సంపూర్ణంగా వదిలేసి మన పనిని మనం చేసి ఆ భగవంతుడే సర్వస్వం చూసుకుంటారు, ఆయనే మనకు కలుగజేస్తున్నారు, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుందాం అని మనం నిరూపించుకోవడమే మన విశ్వాసం. అతనే నాకు మూలం, అతను లేనిది నేను ఏం చేయలేను అని మనం వ్యక్తపరుచుకోవటమే మన విశ్వాసం. అంటే మన శక్తి సామర్థ్యాలను మనం నమ్మవద్దు అని ప్రభు చెప్పట్లా, కానీ వాటి మీదనే ఆధారపడి ఉన్నామంటే అసలు మూలం ఏంటో మనం మర్చిపోతాం. మన మూలం ఆ భగవంతుడు. ఇక చివరగా ప్రభు ఈ అద్భుతాన్ని చేసిన తర్వాత రెండవ అద్భుతం దగ్గరకు వస్తున్నారు. ఈరోజు మనం చదివాం. ముందుగా పేతురు ఇంటికి వెళ్ళి ఆయన అత్తను, జ్వరముతో ఉన్న అత్తను స్పృశించగానే ఆవిడకు ఆ జ్వరం తగ్గిపోయింది. మరి అటువంటి సమయంలో ఏం జరిగింది అంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ ప్రభువును చూసి ఈయనలో ఒక మహా అద్భుతం అనేది ఉంది, భగవంతుని కుమారుడు, ఇతనిలో మనం ఎన్నడూ చూడని ఆ అద్భుతము, ఆ శక్తి, ఆ స్వస్థత గుణం అనేది ఉంది. అందుకే ప్రభు తనకు తాను చెప్పుకున్నాడు, నేను మనుష్య కుమారుడిని, ప్రజల యొక్క పాపాలను రక్షించే అధికారం నాకు ఉంది, అంతేకాదు ఆ భగవంతుని యొక్క శక్తి నాలో ఉంది, నేను దేనినైనా కానీ నేను మీకు ప్రసాదించగలను అని ప్రభువే నిరూపించుకున్నాడు. మరొకసారి ఈ విషయం మనకు తెలియజేయబడుతూ ఉంది. ఇక చివరగా యెషయా ప్రవక్తను గురించి మన మత్తయి సువార్తికుడు ప్రస్తావిస్తున్నారు. ఏమంటున్నారంటే, ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను. ఇది ఆ ప్రభు మనకు తెలియజేస్తున్న మరొక సత్యం. మన విశ్వాసం నిజంగా మన భారాన్ని, మన బలహీనతలను, మన రోగాలని ఆ ప్రభు చెంత ఉంచి ఆ ప్రభువే మనల్ని రక్షిస్తాడు అని మనం నమ్ముకోవటమే నిజమైన విశ్వాసం. కాబట్టి ఆ యెషయా ప్రవక్త ఆనాడు పలికిన ఆ పలుకులను మనం మరొకసారి ధ్యానించుకుంటూ ఆ పలుకుల ప్రకారం
మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన అవసరాల కొరకు మన విశ్వాసంతో మరొక మారు ప్రభు చెంత విన్నవించుకుందాం. ప్రభు స్థానంలో ఉండి శ్రీ సభను నడిపిస్తున్న మన జగద్గురు పరిశుద్ధ పాపు గారి కొరకు ప్రార్థించుకుందాం. నేటి సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ ధైర్యంతో ప్రభు శక్తితో ముందుకు వెళ్తున్న ఆ సేవకుడిని, ఆ ప్రధానార్చకుడిని క్రీస్తు ప్రభు దీవించమని మనసారా ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మన విశ్వాసమే మనను స్వస్థత పరుస్తుంది. విశ్వాసం అతి ముఖ్యమైనది అని నేటి సువిశేషములో మనం విన్నాం. ఆవగించంత విశ్వాసం ఉంటే మనం దేనైనా సాధించగలం అని ప్రభువే మనకు అభయం ఇచ్చారు. కాబట్టి ఆ విశ్వాసం మనలో ఇంకా రెట్టింపై ఆ ప్రభువులో మనం లీనమై ఆ ప్రభు చెంతకి మనము బయలుదేరేటట్టు దేవుడు మనల్ని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన ఆంధ్ర శ్రీ సభ కొరకు గురువులు, పీఠాధిపతులు, మఠకన్యలు, గృహస్థ క్రైస్తవులు మనమందరం కలిసి ఆ ప్రభువుకి, ప్రభువు మీద మన విశ్వాసం దానికి సాక్ష్యం ఇచ్చేటట్లు ఆ భగవంతుడు మనల్ని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన శ్రీ సభకు, తెలుగు సంఘంలోని శ్రీ సభకు ప్రభు యొక్క వాక్యాన్ని అందించే భాగ్యం ఈ దివ్యవాణి ద్వారా మనకు అందించారు. అందుకు ఆ భగవంతునికి వందనాలు తెలుపుతూ ఈ దివ్యవాణి ఇంకా ఎక్కువగా విస్తరిల్లుతూ అభివృద్ధి చెందుతూ ఉండాలని, దీని యొక్క సర్వతోన్నతికి సహాయపడుతున్న అనేక మంది దాతలు, మరీ ముఖ్యంగా ఈ సంస్థలో పనిచేస్తున్న మనందరి కొరకు, మీ అందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనసారా ప్రార్థించుకుందాం. దేవుడు మనల్ని దీవించుదురుగాక. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తుల దేవా, నీ బిడ్డలమైన మేము నీ మీద ఉన్న విశ్వాసంతో ఈ కోరికలను నీ ముందు ఉంచాం. వాటిని నీవే మన్నించి ఆశీర్వదించి నీ యొక్క వరాలుగా మాకు ప్రసాదించు. ఈ మనలను మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక.
ఆబేలుని అర్పణము నీకి ప్రియము సమస్తము సృష్టించిన ప్రభువైన మెల్కిసెదెకుని యాగము నీకి ఘనము నీ ఉదరాత్మను పొందుకుని ద్రాక్షఫలము మానవత్వము మా ఆత్మీయ ఆబేలుని అర్పణము నీకి ప్రియము మెల్కిసెదెకుని యాగము నీకి ఘనము పేదరాలి కానుకలే నీకు మోదము పేదరాలి కానుకలే నీకు మోదము ఏమి ఊవగలను ఏమి ఊవగలను ఏమి ఇచ్చి నీరు ఎలా తీర్చగలను మన్నించు మా స్వామి నా కోరిక మనసారందుకో ఈ కానుక మన్నించు మా స్వామి నా కోరిక మనసారందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన దేశంలో కొరకును తమ పవిత్ర శ్రీ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తుల దేవ, నీ మీద ఉన్న విశ్వాసంతో మేము మరొకసారి ఈ పూజలో పాలు పంచుకుంటూ నీ యొక్క దీవెనను పొందాలన్న కోరికతో మేము వచ్చాం. మమ్మల్ని దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మా శ్రీ సభను దీవించండి, మా సంఘాన్ని దీవించండి, మా ప్రజలందరిని దీవించండి. ఈ మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. తెలుపుతా యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము మీ పునీతులను స్తుతించినప్పుడు మీరు మహిమపరచబడుచున్నారు. వారి శ్రమలయందు శక్తివంతమైన మీ అద్భుత కార్యములు ప్రదర్శింపబడుచున్నవి. మీరు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అంకుటిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడు మీరే. కావున ఇహ పరమందలి మీ సృష్టి జాలము మీకు ఒక నూతన స్తుతిగీతమును ఆలాపించుచున్నది. మేమును దూతల బృందముతో ఏకమై మీ మహిమను నిరతము స్తుతించుట ఎట్లనగా, అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమునో భూలోకమునో మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామం నేం చేసేడు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమున రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా జగద్గురు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు నేర్పించిన ఆ పరలోక జపాన్ని భక్తితో స్మరించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించండి. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించండి. యుగయుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ నీ ఆత్మతో ఉందిరుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ప్రభువైన యేసువా, మేము లోకను మీ శరీరము రక్తము మాకు తీర్పుగాను ఖండనగాను ఉండక మీ కనికరమును బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధమును ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర నిత్య జీవము నన్ను కాపాడునుగాక. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము,
క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. ప్రార్థించుదము. దయామయుడైన ఓ దేవ, నీ మీద ఉన్న విశ్వాసంతో ఈ పూజలో భక్తితో పాలు పంచుకొని మా విన్నపాలను మీ ముందు ఉంచాం. మమ్మల్ని దీవించండి. మా గృహస్థ క్రైస్తవుల యొక్క ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న, వారు జీవిస్తున్న, వారు కోరుకుంటున్న ఈ పరలోక జీవితాన్ని వారికి ప్రసాదించండి. ఆ కుటుంబాలన్నీ కూడాను వారి జీవితాన్ని జీవిస్తూ నీకే సాక్ష్యం ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. ఆ ప్రభు యొక్క సేవలో, ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సిలువ చింతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివి, శ్రీ సభ గురువుల నిత్యము కాచే క్రీస్తు ప్రభుని తల్లివి. అమ్మా సహాయమాతా, మా కొరకు ప్రార్థించమ్మా. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కులు నిజ విశ్వసించిన మాతవి. ఆది దేవుని వాక్కులు నిలచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కులు నిలచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే.